దగ్గర కుటుంబ ప్రార్థనలుగా పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటామంటే కృతజ్ఞత కూటమని, గృహ ప్రవేశమని, ఎవరైనా చనిపోతే జ్ఞాపకార్థ కూడికని, పుట్టినరోజు అని రకరకాలుగా ఉద్దేశపూర్వకముగా మనము కూటాలు పెట్టుకుంటాం. కూటాలు ఎవరికి ఎవరికి కూటం? వచ్చిన దైవ సేవకులు లాగుండేది ఈ కూటం కదా. ఈ కూటంలో ఏం చెప్పాలి? మేము రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందండి. అది అంశం ఏదైనా సరే రక్షింపబడినటువంటి వారు రక్షణ పొందాలని ఎన్నో కూటాలకి మనం అటెండ్ అయ్యాం. కానీ స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు. ఏదో అంశాన్ని బట్టి మనం కూటం పెట్టుకుంటున్నాం, కానీ ఆ కూటము ఉద్దేశించి దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు కదా, ఇకనైనా మారుదాం, మనసు మార్చుకుందామని ఎవరు కూడా ఉండటం లేదు పిల్లలు. కాబట్టి కూటం పెట్టినప్పుడు దానికి ఖర్చు అయ్యేటువంటి డబ్బులు చాలా ఉండొచ్చు, కానీ దేవుని గనుక అంగీకరిస్తే దానికంటే విలువైనటువంటిదిగా ఉన్నది. చూద్దాం 105వ దావీదు కీర్తన మనం చూస్తే అక్కడ రాయబడింది. 105 మొదటి వచనం చూద్దాం. కీర్తనలు 105. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. చూడండి, ఇప్పుడు మనందరం ఇక్కడ చేరి ఏం చేస్తున్నాం? కృతజ్ఞతలు ఎందుకు? దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన నామాన్ని ప్రకటన చేస్తున్నాం. ఏంది ఆయన నామం అంటే? ఆయన నామము ఘనమైనటువంటి నామము, విడుదలనిచ్చేటువంటి నామము, రక్షణ ఇచ్చేటువంటి నామము, అంతేకాకుండా స్వస్థతనిచ్చేటువంటి నామం అయింది. అందుకనే ఆయన నామాన్ని మనము ప్రకటన చేయించున్నాము. కింద రాయబడింది, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. జనములలో ఆయన చేసిన కార్యము తెలియజేయాలంట. దేవుడు చాలా అద్భుతంగా అబ్బాయి పడ్డాడు, తల పగిలింది, ఎంతో అద్భుతంగా దేవుడు కాపాడాడు ఆయన్ని. చూడండి, పిల్లలు కనుక పడితే ఆ తలకు దెబ్బ తగిలితే ఏదైనా క్లాట్ అయింది అనుకోండి తలలో, చాలా ప్రమాదకరం. అలాంటిది ఆ దెబ్బ పైనే తగిలిందంటే దేవుడు కాపాడాడా లేదా? కుటుంబ సభ్యులకి ఇది ఒక ఇండికేషన్. కుటుంబ సభ్యులకి దేవుడు తెలియపరిచేటువంటి సూచన. ఇదిగో ఇది జరిగింది. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? డాక్టర్ల మీద ఆధారపడ్డావా? మందుల మీద ఆధారపడ్డావా? లేకపోతే నీ దగ్గర ఉన్న డబ్బుల మీద